సంస్కృతి అంతా స్త్రీల మీద ఆధారపడి ఉందండి. భారతదేశ సంస్కృతి ఒక్క స్త్రీమూర్తి మీదే ఉందండి. ఉదాహరణకు ఒక్క మాట చెప్పి వదిలిపెడతాను. భర్త గాని త్రాగుబోతూ తిరుగుబోతూ తరువాత ఈ వ్యసనపరుడైనట్లయితే ఆ ఇంటికి ఒక ఆడబిడ్డని ఇవ్వటానికి సంశయించరండి. ఏదో మగాడు కదా తిరుగుతున్నాడు అని వదిలిపెట్టేస్తారండి, వదిలిపెట్టి ఆ బిడ్డని ఇచ్చేస్తారండి. కానీ ఒక స్త్రీ ఒక తప్పుగాని చేసినట్లయితే ఆ ఇంటికి ఆడబిడ్డని ఇవ్వడం చాలా సంశయిస్తారు, చాలా కష్టమండి. ఇంచేత పునాదుల్ని కదిపేస్తుంది, ఆ సంస్కారం లేకుండా పోతుంది. అందుచేత స్త్రీమూర్తి మీదే ఆధారం ఉందండి. చూడండి, ధర్మపత్ని అమ్మవారి నామ ధర్మపత్ని అంటారండి. స్త్రీలను ఏమంటారు? భార్యను ఏమంటారు? పత్ని అనే సంబోధం లేదండి, ధర్మపత్ని. మరి ఆవిడ ఏం చేస్తుంది? ఏమండి, రేపు పౌర్ణమి కాస్త ఒక గంట ముందు లేవండి, కొంచెం స్నానం చెయ్యండి, నేను అన్నీ సర్ది పెడతాను, వచ్చి అట్లాగే అగ్గిపెట్టి వెలిగించి దీపం వెలిగించండి, ఒక అగరపుల్లు వెలిగించండి, 2 చేతులు ముడిచి నమస్కారం చేసుకోండి, భగవంతుడు అనుగ్రహిస్తాడు అని నెమ్మదిగా చెప్పి ధర్మ మార్గంలోకి ప్రవేశింపజేసేదే భారత. లేవండి సినిమాకి వెళ్తాం, ఈరోజు టిఫిన్ వద్దు హోటల్కి పోతాం అనేవాడు భార్యలు కాదు. భార్య స్థానం ఇది. కాబట్టి అంత చక్కగా తీసుకురావాలండి, ఆ కుటుంబంలో అందరినీ అట్లా తీసుకురావాలి. ఎంతో గొప్పగా ఇంటిలో అంత పని చేసేటప్పుడు కూడా నొచ్చుకోకుండా ప్రేమతో చేసే తల్లులు ఎంతో మందిని చూశానండి. ఎన్నో బాధలు ఉండగా కూడా నవ్వుతూ చిరునవ్వు పోకుండా ఇళ్లలో కాపురాలు చేసినటువంటి తల్లుల్ని ఎంతో మందిని చూశాను. కాబట్టి స్త్రీ మీదే ఆధారపడి ఉన్నది. మన భారతీయ సంస్కృతి అంతా కూడా స్త్రీ మీద ఆధారపడి ఉంది. ఒక స్త్రీ చూడండి, ఒక మత మార్పిడి కానీ పురుషుడు చేసినట్లయితే ఎవరు మారండి ఆ ఇంట్లో. కానీ ఒక స్త్రీ కానీ మత మార్పిడి అయితే ఇంటినే కాదు చుట్టుపక్కల వాళ్ళు మొత్తం మార్చేస్తారు. పురుషుడి వల్ల ఎఫెక్ట్ లేదండి. అంతేత పురుషుడు మారుతాడా లేదా అక్కర్లేదండి, స్త్రీ మారకుండా చూసుకోవాలి. అది ఎక్కడ పడిపోయి ఇటు పుట్టింటి వైపు వెళ్ళిపోద్ది, ఆ పొగరు అత్తింటి వైపు వెళ్ళిపోద్ది, అన్ని చోట్లకి పాకేస్తుందండి, అది క్యాన్సర్ క్రిమి లాగా. అందుచేత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వైదిక జీవితాన్ని మనం గడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా గడుపుకుంటూ ఉండాలి. మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. మీరు వస్త్రధారణ కూడా చక్కగా చీరలు కట్టుకొని రవికలు వేసుకొని గాజులు పెట్టుకొని పసుపు రాసుకొని బొట్టు పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి. సువాసన అర్చన అప్పుడప్పుడు నేను సువాసన పూజ చేస్తూ ఉంటాను. చక్కగా కాళ్ళకి పారాయణ పెట్టి చీరలు కట్టుకొని ఆ బొట్టు పెట్టుకొని కూర్చొని సాక్షాత్తు పరాభట్టాలుగా ఉంటాను. అంటే దాన్ని పెడుతుంటే నమస్కారం చేసేటట్టుండా, తిరస్కరించేటట్టు ఉండకూడదు. ఒక్క భర్త ఆమెను చూసి అంటే అమ్మవారి నామాలను చారు రూపా చారు హాసంటే నవ్విందట అమ్మవారు. జగత్తులో ఎవరికీ కనిపించలేదటండి ఆ నవ్వు. మరి ఎవరికి కనిపించింది? అమ్మవారికి, అయ్యవారికి కనిపించిందట. ఓహో, ఈ వేళ మా ఆవిడ అవుతుంది అనుకున్నాడట. ఏమిటో తమాషాగా నవ్వుతుంది అనుకున్నాడు. అంటే అట్లా ఉండాలి స్త్రీ. తన భర్తకి తప్పించి ఆ సంకేతం ఇంకొకరికి కనిపించకూడదు. అంత చక్కగా ఉండాలి, అంత రమణీయంగా ఉండాలి. ఏమై ఈ వేళ కూర చేసావు, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మా అమ్మ కూడా అప్పుడు చేసిందో లేదో ఒకసారి అన్నారు అనుకోండి, ఆమె పాప వెంటనే కృతజ్ఞతగా తల ఉంచేస్తాడు, పొంగిపోతుంది. ఒక్క మాటే కదా అండి. మీ వాళ్ళు ఎప్పుడు నన్ను పెళ్ళైన కొడుకులో తీసుకెళ్ళినప్పుడు మీ అమ్మగారు నాకు ఏమిటి అంటే ఆ చికెన్ నీళ్ళల్లో కారం కలిపేసి ఇచ్చేశారు. ఇప్పటికీ మర్చిపోలేదు. ఎత్తు కొడుకు ఒక నవ్వుకోవడానికి. జీవితం అంటే మోహం కాదండి, ప్రేమ జీవితాన్ని నడిపించాలండి. జ్యోతి తుదిశ్వాస వరకు నీకు నేను నాకు నువ్వు.
మనకి ముక్కు లాంటిదండి సంబంధం. భార్యాభర్తల సంబంధం అంటే ముక్కు లాంటిది. ఒకవైపు గాలి వస్తుంది, ఒకవైపు గాలి పెడుతుంది. ఇది ఎప్పుడూ ఆగదు. అదిగో అట్లాగా వాళ్ళిద్దరి జీవితం ఆగకుండా ముందుకు వెళ్ళేది. రైల్వే ట్రాక్ కానీ ఎక్కడైనా కలిసింది అంటే అక్కడ గమనం ఆగిపోతుంది. కలవనంతసేపే అయ్యారు. అట్లా ఇద్దరూ కలిసి ఒక ట్రాక్ మీద ట్రాక్ అది విడివిడిగా ఉండి నడుపుతూ ఉన్నారు. ఎక్కడైనా కలిశారు అంటే, ఒకరు తప్పారు అంటే గమనం ఆగిపోయినట్టే.